సాంప్రదాయిక మనస్తత్వం. ఎలియస్ హెవే అమెరికాలోని మసాచ్యూసెట్ నగరానికి చెందిన ఒక సామాన్య వృత్తి నిపుణుడు. అతను 1819లో జన్మించాడు. కేవలం 45 ఏళ్ల వయసులో మరణించాడు. అయితే అతను ప్రపంచానికి అందరూ గుర్తుపెట్టుకునే ఓ వస్తువును ఇచ్చిపోయాడు. ఆ వస్తువు బట్టల కుట్టుకలో ఓ విప్లవానికి తెరలేపింది. అదే కుట్టు మెషిన్. 1845లో అతను ఈ వస్తువును ఆవిష్కరించాడు. ఎలియస్ హెవే తయారు చేసిన మెషిన్లోని సూదిలో దారం వేయడానికి మొదట్లో సూది మూలల్లోనే రంధ్రం ఉండేది. సాధారణంగా చేత్తో పనిచేసే సూదులన్నింటికీ అలాగే ఉంటుంది. వేల సంవత్సరాలుగా మానవుడు సూది వేరులోనే రంధ్రం వేస్తూ వస్తున్నాడు. అందుచేత ఎలియస్ హెవే కూడా కుట్టు మెషిన్ తయారు చేసినప్పుడు ఆనవాయితీ ప్రకారం సూది వేరు వద్దనే రంధ్రం వేయించాడు. తత్కారణంగా అతని మెషిన్ సరిగా పనిచేసేది కాదు. మొదట్లో అతను ఆ యంత్రం ద్వారా కేవలం చెప్పులు కుట్టగలిగేవాడు. బట్టలు కుట్టడం సాధ్యమయ్యేది కాదు. ఎలియస్ హెవే చాలా కాలం సందిగ్ధంలోనే ఉండిపోయాడు. ఈ సమస్యకు పరిష్కారం అతని బుర్రకు తట్టలేదు. ఎట్టకేలకు అతనొక కలగన్నాడు. ఆ కలే అతని సమస్యకు పరిష్కారం అయింది. ఇంతకీ ఆ కలలో అతను ఏం చూశాడు? ఓ క్రూర తెగకు చెందిన మనుషులు అతన్ని పట్టుకుని 24 గంటల్లోపు కుట్టు మెషిన్ తయారు చేసి ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించారు. అన్యథా బ్రతికి బట్టకట్టలేవని కూడా హెచ్చరించారు. అతను శతవిధాలా ప్రయత్నించినా ఆ యంత్రం తయారు కాలేకపోయింది. ఇచ్చిన గడువు పూర్తవటంతో ఆ నరరూప రాక్షసులు అతన్ని హతమార్చడానికి వెంటపడ్డారు. వారి చేతుల్లో బరిసెలున్నాయి. ప్రతి బరిసె మొనపై ఓ రంధ్రం ఉండటాన్ని ఎలియస్ హెవే శ్రద్ధగా గమనించాడు. అలా తదేకంగా తిలకిస్తూ ఉండగానే అతనికి మెలకువ వచ్చింది. అంతే, అతనికి క్లూ దొరికింది. బరిసె మాదిరిగానే అతను తన సూది మొనకు రంధ్రం వేశాడు. అందులో దారం వేశాడు. కుట్టడం మొదలెట్టాడు. అతని సమస్యకు పరిష్కారం దొరికింది. ఎలియస్ హెవెకు ఎదురైన అసలు ఇబ్బంది ఏమిటంటే అతను సాంప్రదాయక ఆలోచన నుండి పైకి రాలేకపోయేవాడు. వేలాది సంవత్సరాలుగా చెలామణిలో ఉన్న విధానమే సరైనదని అతను భావించేవాడు. తలవని తలంపుగా అతనికి రూపచిత్రం యొక్క రెండవ వైపు కనిపించగానే విషయం అతనికి అర్థమైపోయింది. తక్షణం ఆ సమస్యను పరిష్కరించుకున్నాడు. మనిషి ఏదైనా ఒక లక్ష్యం కొరకు తనను తాను అంకితం చేసుకున్నప్పుడు దాని పరమ రహస్యాలను కూడా తెలుసుకోగలుగుతాడు. ఎలియస్ విషయంలో జరిగిందిదే.